ఈ వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే మతోన్మాదులైన వారికి ఒక సూటి ప్రశ్న. మరి గడిచిన కొద్ది రోజుల నుంచి మరి న్యూస్లో వినబడుతున్న వార్తలు మీ అందరికీ తెలుసు. మరి దైవజనులైన షాలేం రాజు గారు మల్లెపూల విషయంలో స్త్రీలను అఘోరపరుస్తా మాట్లాడాడని చెప్పి చాలా రకాల కథనాలు మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ జరిగిన వాస్తవం మీ అందరికీ తెలుసో తెలియదు కానీ ఇది ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. చూశారు కదా ఈ వీడియోలో దైవజనుడైన షాలేం రాజు గారు ఏం మాట్లాడాడు అంటే, అక్కడ సందర్భం ఒక పూలు అమ్మే వ్యక్తికి అలాగే అక్కడ ఉన్న చర్చి పాస్టర్ గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి దైవజనులైన షాలేం అన్నయ్య ఈ వాక్యాన్ని తన సంఘంలో బోధించాడు. తన సంఘంలో తన విశ్వాసుల మధ్యలో ఈ వాక్యాన్ని ఎత్తి జరిగిన సంభాషణ గురించి మాట్లాడాడు. అదే మీరు చూశారు. కానీ కొంతమంది ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, షాలేం రాజు గారు తనంతట తానే మనసులో హైందవ స్త్రీల పట్ల దురభిప్రాయం కలిగి ఇలా మాట్లాడాడు. హైందవ స్త్రీలందరినీ వేశ్యలు, బజారు వాళ్ళు అన్నాడని చెప్పి చాలా రకాల కథనాలు న్యూస్ ఛానల్లో మనం వింటా ఉన్నాం. షాలేం రాజు గారి ఉద్దేశం అది కాదండి. ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక దైవజనుడి మధ్య అలాగే పూలమ్మే వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ గురించి తన సంఘంలో దైవజనుడు మాట్లాడాడు. కానీ ఎక్కడ షాలేం రాజు గారు స్త్రీలను అఘోరపరుస్తా మాట్లాడలేదు. ఎక్కడన్నా ఆ మాటల్లో హైందవ స్త్రీలని కానీ, ముస్లిం స్త్రీలని కానీ, క్రైస్తవ స్త్రీలని కానీ ఎక్కడన్నా మాట్లాడినట్టుందా? లేదు. కానీ మతోన్మాదులు దీన్ని అదునుగా చూసుకొని ఈ వాక్యాన్ని వంకర త్రోవలో తిప్పి ఈరోజు న్యూస్లో హల్చల్ చేయడానికి పూనుకున్నారు. దీని వెనక చాలా మంది మతోన్మాదుల కుట్ర దాగి ఉంది. దీని వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళు ఎవరో కూడా మా అందరికీ తెలుసు. కరుణాకర్ సుగుణ అనేవాడు, అలాగే లలిత్ కుమార్, హమారా ప్రసాద్, అలాగే పార్వతి, ఇంకా తదితరులు ఇంకా ఇంచుమించు ఇంకా ఉన్నారు మతోన్మాదులు అనబడిన వాళ్ళు. వీళ్ళంతా కలిసి ఈ న్యూస్ ఛానల్ని వెనకుండి నడిపిస్తా ఈరోజు సమాజంలో షాలేం రాజు గారిని అఘోరపరచాలని చూస్తూ ఉన్నారు. ఏమండి, షాలేం రాజు గారు స్త్రీల పట్ల ఎప్పుడైనా వివక్ష చూపించారా? స్త్రీలను ఎక్కడైనా అగౌరవపరిచినట్టు మాట్లాడాడా? స్త్రీలను షాలేం రాజు గారు ఎంత గౌరవిస్తారో ప్రత్యక్షంగా మేము చూస్తూనే ఉన్నాం. స్త్రీల పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు, అభిమానం కలిగి ఉంటాడు, ఎంత ప్రేమ చూపిస్తాడో షాలేం రాజు గారిని మేము స్వయాన చూసి మేము ఎరుగుదాం. కానీ షాలేం రాజు గారి యొక్క సరిగ్గా ఆయన స్థితిని ఎరగని వాళ్ళు ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పిన వాక్యంలో కూడా ఎక్కడ దైవజనుడైన షాలేం అన్న తండ్రి తాన మాట మాట్లాడలేదు. కానీ ఒక దైవజనుడికి పూలమ్మే వ్యక్తికి మధ్య సంభాషణ గురించి చెప్పాడు. దానిని పట్టుకొని చాలా దూరం దాన్ని సాగదీస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పొద్దున పూట కాసి సాయంత్రానికి వాడిపోయే మల్లెపువ్వు గురించి ఇన్ని రోజుల నుంచి చర్చ చేస్తూ ఉన్నారు చాలా మంది కుట్రలు ముందుకొని. కొంతమంది రోడ్లెక్కి ఎలాగైనా సరే షాలేం రాజుని అరెస్ట్ చేయాలి, ఎలాగైనా సరే ఉరి తీయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. షాలేం రాజు మీద ఆ కేసు పెట్టాలి, ఈ కేసు పెట్టాలి. ఎందుకు షాలేం రాజు మీద కేసులు పెట్టాలి? ఎందుకు ఆయన అరెస్ట్ చేయాలి? ఏం తప్పు ఆయన చేశాడు? ఏం తప్పు ఆయన చేశాడని ఆయన అరెస్ట్ చేయాలి? త్రాగుబోతులు మార్చడం ఆయన తప్ప, వ్యభిచారాలను మార్చడం దేవుని కృప వల్ల ఆయన మార్చడం ఆయన తప్ప, దొంగలు మార్చబడటం ఆయన వాక్యం ద్వారా ఆయన చేసిన తప్ప, పడిపోతున్న కుటుంబాలు ఆయన నిలబెడటం ఆయన చేసిన తప్ప, ఏం తప్పు చేశాడని ఆయన అరెస్ట్ చేయాలి? ఏం తప్పు చేశాడని ఆయన ఉరి తీయాలి? కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, తెలియని మూర్ఖులు. రకరకాలుగా క్రైస్తవ స్త్రీలను దూషిస్తున్న వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. మరి మొన్న జరిగిన మణిపూర్ ఘటనలో క్రైస్తవ స్త్రీలను చాలా రకాలుగా వేధించారు, నగ్నంగా వాళ్ళని ఊరేగించారు, నీచాతిరీచంగా వాళ్ళతో ప్రవర్తించారు. అప్పుడు ఏ న్యూస్ ఛానల్ ఇంత టెలికాస్ట్ చేయలేదే క్రైస్తవ స్త్రీల గురించి?
సమాజంలో జరుగుతున్న స్త్రీల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఎత్తి న్యూస్ ఫోకస్ చేసి ఎప్పుడు చూపించలేదే. క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవుల మందిరాలు కూల్చివేస్తూ ఉన్నారు. ఏ రోజు న్యూస్ ఛానల్ చూపించినట్టు లేదు కథనాల్లో. అసలు అప్పుడు నోరు పెట్టేవాళ్లే లేరు. ఈ కరుణాకర్ సుగురు అనేవాడు వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. వాడు పేరుకి కరుణాకర్ కానీ వాడు అసలు నిజం కరుణాకర్ లేదు. సుగుణా కాదు దుర్గుణాలు పెట్టుకోవాల్సిన పేరు. బైబిల్ మీద ఉచ్చపోస్తాడా? బైబిల్లో ఉన్న స్త్రీలంతా వ్యభిచారులు. వాడికి దైవచంద్రాలి భార్యలు పాశ్రమాలు కావాలా? వాడికి బుద్ధుడిని మాట్లాడుతున్నాడా? కడుపుకు అన్నం తినేవాడేనా? కడుపుకు అన్నం తినేవాడా? అశుద్ధం తినేవాడా? వాడు మాట్లాడిన వీడియోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడట్లేదా? ఏ కరుణాకర్, మీ ఇంట్లో స్త్రీలు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నువ్వు ఈ మాట్లాడి నీచమైన మాటలు మీ ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడు చూడలేదా వీడియోలు? ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇంట్లో స్త్రీలు ఉన్నారని కూడా మర్చిపోయి నువ్వు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నావా? లలిత్ కుమార్ అనేవాడు సిలువు గురించి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. సిలువు గురించి వీడు వయసులో పైబడ్డాడు కానీ వీడి బుద్ధి చాదస్తం ఇంకా బాలేదు. వయసు పైబడినాడు ఏదో మూలం కూర్చొని ఏదో చిన్నపాటి భజన చేసుకుంటానో చిన్నపాటి మాటలు చెప్పుకుంటానో ఉండాలి కానీ ఈడు వయసులో ఉన్న కుర్రోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ అంట. తాసేమో కూరలు లేని తాసు. అది ఏం తాసు? ఏదో నేను కూరల గురించి కాటేస్తానని క్రైస్తవుని అనుకుంటా ఉంది. అది కూరలు లేని తాసు, గుస్సు అని అందరికీ తెలుసు. ఎంత నీచంగా మరియమ్మ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియమ్మ తల్లి అలా కడుపు తెచ్చుకుంది, ఇలా కడుపు తెచ్చుకుంది. నువ్వెప్పుడు చూసి వచ్చావురా? నువ్వెప్పుడు చూసి వచ్చావు? నీ వయసుకు మీరి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాధా మనోహర్ దాస్, ఇదిగో క్రైస్తవ స్త్రీలంతా ఇదిగో నేను కొడతానికి సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవులంతా ఆరాధించే యేసు ప్రభు యొక్క తల్లి గురించి నువ్వు అంత నీచంగా మాట్లాడావు. ప్రజలంతా చూస్తూనే ఉన్నారు దీన్ని. హమారా ప్రసాద్ అనేవాడు కూడా దీనిలో భాగమే. పార్వతి అనే వ్యక్తి కూడా మతోన్మాదుల్లో ఒక భాగమే. ఏమ్మా, నువ్వు స్త్రీ అన్న సంగతే నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఒక స్త్రీ అయి ఉండి స్త్రీ కూడా మాట్లాడని అంటే నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావే, నీకు కనీసం బుద్ధి ఉందా? ఎప్పుడైనా నువ్వు క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, క్రైస్తవుల పట్ల జరుగుతున్న వివక్షతల గురించి కానీ, స్త్రీల గురించి కానీ ఎప్పుడైనా నీ గలవెత్తి మాట్లాడావా? ఎందుకు నీ క్రైస్తవ స్త్రీలు అంటే అంత చొలకనా? ఎటుపోయావు? క్రైస్తవుల తరపున, క్రైస్తవుల పక్షాన ఇలాంటి వ్యాధులు జరుగుతూ ఉన్నప్పుడు, ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, అల్లర్లు జరుగుతున్నప్పుడు ఎటుపోయావు? గొర్రెలు గాయడానికి వెళ్ళావా? బర్రెలు గాయడానికి వెళ్ళావా? ఏమన్నా బుద్ధి ఉందా? జాగ్రత్త, ప్రజలంతా చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని. మతోన్మాదులు, మతాల మధ్య చిచ్చు పెట్టేవాడు కొంతమంది బయలుదేరిపోయారు. కులాల మధ్య చిచ్చు పెడతా, వివక్షతల మధ్య చిచ్చు పెడతా. ఏ రోజు క్రైస్తవ్యం ఎవరికి హాని చేయలేదు. క్రైస్తవ్యం అందరినీ సమానంగా చూస్తూనే వచ్చింది. ఇంకా తన శత్రులుగా ఉన్న వాళ్ళకి సైతం క్రైస్తవ్యం ప్రేమ చూపిస్తా అనేకులను మిత్రులుగా మారుస్తూ ఉంది క్రైస్తవ్యం. క్రైస్తవులు అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఒకళ్ళకొకళ్ళ మధ్య గొడవలు పెడతారు, రేపుతాం. నీ మతోన్మాదుల మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో స్త్రీలకు ఎంతో సాంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. ఆ విలువలు మనమందరం కాపాడుకోవాలి. మరి స్త్రీల గురించి అంత నీచంగా ఈ మతోన్మాదులైన మూర్ఖులు మాట్లాడారే. శాలేం రాజు గారు ఏం తప్పుగా మాట్లాడారని శాలేం రాజు గారిని చెప్పుతో కొడతావా? ఒక ఆమె మాట్లాడుతుంది, చెప్పుతో కొడతావా? ఏం తప్పు చేశాడని చెప్పుతో కొడతాం? మరి క్రైస్తవ స్త్రీల గురించి ఇంత నీచంగా మాట్లాడకుండా మాట్లాడారు, అన్నగూడని మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు ఏం తీసుకొని కొట్టాలి? నువ్వే చెప్పమ్మ తల్లి, ఏం తీసుకొని కొట్టమంటావు వీళ్ళని? ఎందుకు అరెస్ట్ చేయాలి శాలేం రాజు గారిని? అనేకులను మార్చి అనేక కుటుంబాలు బాగు చేసినందుక. జాగ్రత్త. ఎప్పుడు శాలేం రాజు గారు స్త్రీలను అగౌరవపరుస్తా మాట్లాడలేదు. స్త్రీల యొక్క విలువలకు, సాంప్రదాయాలకు మద్దతునిస్తా పలికాడు. శాలేం రాజు గారి గురించి ఏం తెలిసి మాట్లాడుతూ ఉన్నారు? ఆయన చేస్తున్న సేవల గురించి తెలుసా? ఆయన మాట్లాడుతున్న వాక్యోపదేశాల ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి తెలుసా? అనేక కుటుంబాలు నిలబెట్టాడు తెలుసా? ఏం తెలుసని శాలేం రాజు గారి నుంచి మాట్లాడుతున్నారు? కరోనా టైంలో మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? కరోనా టైంలో మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? కరోనా టైంలో లక్షలాది మంది ప్రజల్లో శాలేం రాజు గారు తన వాక్కు చేత ఆదుకున్నాడు. వాళ్ళకి ఆత్మీయ ఆహారం, భౌతిక ఆహారం పెట్టాడు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మొన్న జరిగిన విజయవాడ ఆ ముప్పులో వరద, ఆ రోజు విజయవాడ వరద ముప్పులో కూడా శాలేం రాజు గారు తన స్వయానే వెళ్ళి సాయం అందించాడు.
షాలేం రాజు గారు ఆ వరదల్లో వెళ్ళి క్రైస్తవ స్త్రీలకే కాదు సాయం అందించింది. ఆయన చేతుల ద్వారా సాయం పొందుకున్న వాళ్ళకి తెలుసు. ఆయన చేతుల ద్వారా ముస్లిం స్త్రీలు సాయం పొందుకున్నారు, హైందవ స్త్రీలు సాయం పొందుకున్నారు, క్రైస్తవ స్త్రీలు సాయం పొందుకున్నారు. ఎక్కడ ఏ వివక్షతను చూపించకుండా షాలేం రాజు గారు అనేకులకు సాయం చేయడానికి వస్తే, ఈరోజు షాలేం రాజు గారు ఒక వర్గానికి చెంది మాట్లాడుతూ ఉన్నాడు, ఒక వివక్షకు చెంది మాట్లాడుతూ ఉన్నాడు, హైందవ స్త్రీల గురించి ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడని చెప్తా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలు, ఇవన్నీ తప్పుడు కథనాలు పుట్టిస్తా డబ్బులు దండుకుంటా కొన్ని ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కొన్ని డబ్బులు దండుకుంటా సమాజంలో ఎవరైతే గుర్తింపబడ్డారో ఆ గుర్తింపబడ్డ వాళ్ళ ఫేమ్ తీసేస్తే మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా డబ్బులు వస్తాయి అని ఇది ఒక పందా ఏర్పాటు చేసుకున్నాయి కొన్ని న్యూస్ ఛానల్స్. వాటిని వెనక నుండి ప్రోత్సహిస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. ఎరా షాలేం రాజు గారు ఫోటో పెట్టుకొని వచ్చిన సంపాదనతో నువ్వు మీ ఫ్యామిలీ బతుకుతున్నట్టున్నారే, మీరు మీ ఫ్యామిలీ బతుకుతున్నారా? మీకు అంతగా డబ్బు కావాలి, అంతగా కావాలంటే మా మందిరాలు ఉన్నాయి. మా మందిరాలు బయట చాలా మంది పేదరికంలో ఉన్నవారు, అడుక్కునే వాళ్ళు చాలా మంది గుడ్డ పరుచుకొని కూర్చుంటున్నారు, క్లాత్ పరుచుకొని డబ్బుల కోసం. వాళ్ళన్నా వాళ్ళు చేసుకుని అడుక్కొని వృత్తి చాలా న్యాయబద్ధంగా వాళ్ళ జీవనోపాధి వృత్తి చేసుకుంటా ఉన్నారు. మీలాగా ఒకళ్ళని బ్లేమ్ చేసి ఒకళ్ళ మీద తప్పుడు ఆరోపణలు గుట్టించి చేయట్లా. మీకు డబ్బులు కావాలంటే మీరు కూడా వచ్చి కూర్చోండి. మాకు దయ, జాలి, ప్రేమ ఎక్కువ. ఖచ్చితంగా మేము ఆపదలో ఉండవాళ్ళని, అక్కరలో ఉండవాళ్ళని, పేదరికంలో అడుక్కుంటా ఉండే వాళ్ళు ఎప్పుడు మేము చూసి దాటిపోం. ఆ చిల్లర కూడా మీకు వేస్తాం, దాంతో బతకొచ్చు. అంతేగాని ఇంత నీచమైన కార్యకలాపాలు చేస్తా, వాటిని పబ్లిష్ చేస్తా, తప్పుడు త్రోవలో సమాజాన్ని తిప్పుతా, సమాజానికి కంటకులుగా మీరు మారొద్దు. కాబట్టి ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే షాలేం రాజు గారు ఎలాంటి వారో మాకు తెలుసు. షాలేం రాజు గారు ఎలా క్రైస్తవుల పట్ల, అన్యజనుల పట్ల, హైందవుల పట్ల, ముస్లింల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి సువార్త ప్రకటిస్తున్నారో మాకు తెలుసు. కాబట్టి ఈ మతోన్మాదులు మాట్లాడిన మాటలకి, ఈ న్యూస్ ఛానల్లో వస్తున్న తప్పుడు వాటిని ఎవరు నమ్మకండి. సత్యమేంటో మా అందరికీ తెలుసు. మీకు సత్యం కావాలి, మీరు కూడా అసలు ఏంటి వాస్తవం తెలుసుకోవాలంటే మీరు ప్రత్యక్షంగా వచ్చి మా మందిరాన్ని వీక్షించవచ్చు, చూడవచ్చు. షాలేం రాజు గారు చేస్తున్న పరిచర్య, సేవ, ఆయన ద్వారా కట్టబడిన కుటుంబాలు, ఆయన ద్వారా మార్చబడిన జీవితాలు కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ ప్రత్యక్షంగా మీ ఎదుట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరైతే షాలేం రాజు గారిని అలా చేయాలి, ఇలా చేయాలని చూస్తూ ఉన్నారో, ఇదిగో వాళ్ళు ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి నా ప్రియమైన హైందవ సోదరులారా, మీరు కూడా మా అక్క చెల్లి లాంటి వారే. మేము కూడా మీ పట్ల మేము సోదరి భావం కలిగి ఉంటాం. ఎప్పుడు వివక్షతను మేము చూపించాం. ఏదో మతోన్మాద కుక్కలు మాట్లాడిన మాటలు మీరు పట్టుకొని ఇదిగో ఒకళ్ళకొకళ్ళు సోదరులాగా ఉంటున్న మన మధ్య వివక్షతలు రేపొద్దు. కాబట్టి దీన్నంతా మీరు ఆలోచిస్తారు. ఖచ్చితంగా దీన్ని మీరు హృదయపూర్వకంగా మనసులో తీసుకుంటారని మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదాలను రెచ్చగొడత గొడవలు రేపుతా ఉన్నారో, ఇదిగో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోబడితే వాళ్ళ మీద మేము ప్రభుత్వం వారిని కూడా ఆశ్రయిస్తా ఉన్నాం. అధికారులు కూడా దీని మీద స్పందిస్తా ఉన్నారు. త్వరలోనే